వెల్కమ్ టు వికాస్. ఈరోజు మీ ముందుకైతే మూడు టాక్సీ బోర్డ్ వెహికల్స్ మీ ముందుకు రావడం జరిగింది. అది మంచి వెహికల్, మంచి బడ్జెట్ లో. ఎక్సెంట్ 2017 మోడల్ 2,50,000కి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే డిజైర్ 2020 మోడల్ అయితే 3,90,000కి ఈ వెహికల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ఎస్ప్రెస్సో సిఎన్జి ఫిట్టెడ్ కూడా ఉంది దానికనమాట. పెట్రోల్ సిఎన్జితో రన్ అవుతుంది. 2023 మోడల్ అయితే 3,60,000కి ఈ వెహికల్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలా 3 వెహికల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్సెంట్ గురించి చూసుకుంటే ఇది 2017 మోడల్ అనమాట. బండి చూస్తే వైట్ కలర్ టాక్సీ బోర్డ్ లో వస్తుంది. బండి డీజిల్ వేరియంట్ అనమాట. 1,68,000 తిరిగింది డీజిల్ బండి అవుట్లుక్ అది బాగుంది. కండిషన్ అనేది అవుట్లుక్ కొంచెం బంపర్ పెయింటింగ్ అవుట్ చేయించుకుంటే సరిపోతుంది. మీకు ఇన్సూరెన్స్ వచ్చేసి మార్చ్ వరకు ఉందన్నమాట. 2026 ఐడి వాల్యూ కూడా 4 lakhs ఉంది. ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే మనకు కొంచెం బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అనమాట. దీని వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,50,000 అయితే మనం పెట్టడం జరిగింది. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 43 లీటర్స్ అయితే దీని కెపాసిటీ ఉంది. సీసీ అయితే 1120 cc. టైర్లు అయితే కొంచెం తక్కువే ఉందని చెప్పాలి. 30% అయితే టైర్లు ఉంటాయి. ఏసీ కూడా ఫుల్ కండిషన్ లో ఉందన్నమాట. అవుట్లుక్ చూస్తున్నారు కదా, అంత ఫుల్ క్వాలిటీతో ఉంది. ఫైనాన్స్ అయితే మన ఏపీ మొత్తంలో ఎక్కడున్నా మన ఫైనాన్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంటీరియర్ కూడా లెదర్ సీట్ కవర్స్ వేయించుకున్నాడు, టచ్ స్క్రీన్ వేయించుకున్నాడు కస్టమర్. అండ్ 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి. ఇంకా వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,50,000 అనమాట. ఎవరైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మన పెందుర్తి ట్రూ వాలీకి వచ్చేయండి. సో అక్కడైతే మన వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు అంతా నచ్చింది అనుకుంటే వెహికల్ అటు ఇటు కొంచెం నెగోషియేషన్ చేద్దాం. వెహికల్ ప్రైస్ అది నచ్చిందంటే మనం నెక్స్ట్ ఫైనాన్స్ కానీ క్యాష్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఎస్ప్రెస్సో. ఈ వెహికల్ అయితే నాకైతే కొంచెం బెటర్, నాకు నచ్చిన వెహికల్ ఇది ఒక వెహికల్ అనమాట. ఎందుకంటే ఎవరైనా 23 మోడల్ ఎస్ప్రెస్సో, అది సిఎన్జి మెయిన్ చెప్పాలంటే దీనికి సిఎన్జి ఉంది. ఎలై వీల్స్ కస్టమర్ వేయించుకున్నాడు. ఎస్ప్రెస్సో 23 మోడల్ అనమాట. 23 మోడల్ మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు అనమాట. ఎవరైనా ఎంగేజ్ వాడదాం, జస్ట్ లోకల్లో ఊబర్ ఓలా వాటికి వాడదాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్. డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి, ఇన్బుల్ స్టీరియో వస్తుంది, బ్లూటూత్ కంట్రోలింగ్ కూడా వస్తుంది. అలాగే ఇక్కడ మైనస్ ఏంటంటే కొంచెం రీడింగ్ అనేది 1,20,000 తిరిగింది అనమాట. అదే కొంచెం మైనస్. పెట్రోల్ వల్ల మీకు ఇప్పుడు బండి స్టార్ట్ చేసినా మీకు అంత తిరిగినట్టు ఉండదు అనమాట. అంత స్మూత్గా ఇంజిన్ కానీ బండి కండిషన్ కానీ మెయింటైన్ చేశారు. అలాగే ఎటువంటి యాక్సిడెంట్ కానీ మీటర్ ట్యాంపర్ కానీ అలాంటిది ఏం జరగలేదు. రస్ట్ ఫార్మింగ్ కూడా లేదు. మన సిఎన్జి ట్యాంక్ చూసారు కదా, బ్యాక్ సైడ్ వస్తుంది. దీని కింద ఏమొచ్చి స్టెప్ని ఉంటుంది అనమాట. సో ఎవరైనా కొంచెం అఫోర్డబుల్లో తీసుకుందాం అనుకుంటే ఇయర్ ఉంది. మెయిన్ ఏంటంటే 2023 మోడల్ అవ్వడం మీకు అడ్వాంటేజ్ లెస్. చూసారు కదా, ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. టాక్సీ బోర్డ్ బండి, పైన క్యారియర్ కూడా వేయించాడు కస్టమర్. స్పాయిలర్ వేయించుకున్నాడు. అండ్ దాంతోపాటు మన రివర్స్ గార్డు అవన్నీ ఉన్నాయన్నమాట. ఎవరు మిస్ అవ్వద్దు. ఎవరైనా ప్లానింగ్ లో ఉంటే లో బడ్జెట్ లో, అది కూడా జస్ట్ 3,60,000కి ఈ వెహికల్ ముందుకు తీసుకురావడం జరిగింది 2023. అండ్ ఇది పెట్రోల్ సిఎన్జి రెండిట్లో కూడా వాడుకోవచ్చు అనమాట. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే 27 లీటర్స్ ఉంటుంది పెట్రోల్. సిఎన్జి కూడా 27 లీటర్స్ ఉంటుంది. అండ్ సీసీ అయితే 990 cc వస్తుంది. అండ్ టైర్లు అయితే 70% ఉందన్నమాట. ఇంజిన్ కూడా చూసారు కదా, చాలా నీట్గా ఉందన్నమాట. ఫైనాన్స్ అవైలబిలిటీ దీనికి కూడా ఉంది. ఎవరైనా ఫైనాన్స్ కావాలంటే మనమే దగ్గర ఫుల్ ఫైనాన్స్ వరకు చేయిస్తాం అనమాట. వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,50,000 అండ్ స్లైట్లీ నెగోషియబుల్ అనమాట. సో కింద ఉన్న నెంబర్కి మనం కాల్ చేస్తే మనం పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో వెహికల్ ఎక్కడ ఉందో మీకు తెలుసు కదా, మన పెందుర్తి ట్రూ వాలీ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని ఫైనల్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీకు చూపించబోయే వెహికల్ డిజైర్ అనమాట. డిజైర్ 2020 మోడల్ ఎల్ఎక్స్ఏ వేరియంట్. సో ఇది కూడా మన ఎఫర్ట్ ప్రైజెస్లో 3,90,000కి ఈ వెహికల్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది కూడా టాక్సీ బోర్డ్లో వైట్ ప్లేట్ కింద చూపించాడు కదా, టాక్సీ బోర్డ్ బండి అనమాట. ఇక ఇన్సూరెన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 7 నెలల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇది ఓన్లీ పెట్రోల్ అనమాట. ఫ్యూయల్ కెపాసిటీ 37 లీటర్స్ అయితే ఉంది. ఇంజిన్ సీసీ 1197 cc వస్తుంది. టైర్లు అయితే 50 to 60% అయితే ఉంది. ఏసీ ఫుల్ కండిషన్లో ఉందన్నమాట. స్టీరియో అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అండ్ కస్టమర్ అయితే అవుట్ సైడ్ వేయించుకున్నాడు పవర్ విండోస్, అవి కూడా ఉన్నాయి. టచ్ స్క్రీన్ కూడా ఉంది. అలాగే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఈ బండికి అయితే మనం అవైలబుల్గా ఇస్తున్నాం అనమాట. ఏపీలో ఎక్కడ ఉన్నా మన ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎయిర్ బ్యాగ్స్ కూడా దీనికి డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో ఎవరైనా ఈ వెహికల్ కావాలనుకుంటే తెలుసు కదా, మన పెందుర్తి ట్రూ వాలీకి వచ్చేయండి. అండ్ మన ట్రూ వాలీలో తీసుకోవడం బెనిఫిట్ ఏంటంటే మనం అయితే జెన్యున్గా ఉంటాయి అనమాట. డాక్యుమెంట్స్ కానీ మనం చెప్పడం కానీ ఏదైనా పక్కా జెన్యున్గా ఉంటుంది. వాట్ ఈజ్ వాట్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మన దగ్గర. ఏదైనా అన్ని చెక్ చేసి క్లారిటీతో ఇస్తాం అనమాట.
సో ఆల్ ఓవర్ ఏపీలో మనం టోటల్గా సర్వీస్ అనేది మన దగ్గర ఉందన్నమాట. మన బ్రాంచెస్ కూడా చాలా వైడ్గా ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బంది మీరు పడాల్సిన పని లేదు. ఏదైనా తీసుకుంటే మాత్రం మన ఎందుకు ట్రూ వాల్యూ అనే కాదు, ఎక్కడైనా ఒక ట్రూ వాల్యూ ఒక ఆర్గనైజేషన్లో తీసుకోవడం మీరు వెహికల్ అనేది బెస్ట్ అని నేను సజెస్ట్ చేయగలను అనమాట. హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ లెదర్ సీట్ కవర్స్ చూసారు కదా, చాలా నీట్గా ఉన్నాయి ఇంటీరియర్ కూడా. సో ట్యాక్సీ బోర్డ్ చూస్తాం అనుకున్న వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు అనమాట. సో ట్యాక్సీ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. ట్యాక్సీ బోర్డ్ కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఈ 3,90,000 బడ్జెట్లో అయితే ఇదైతే మంచి వెహికల్. ఆ బడ్జెట్లో నేను ఈ బండి అమౌంట్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఈ రేంజ్లోకి రావడం. కండిషన్ కూడా బాగానే ఉంది, ఇంజిన్ కండిషన్ అదిని. అండ్ మైలేజ్ కూడా మీకు దగ్గర దగ్గర 16 అయితే వస్తుంది. సీసీ కూడా 1200 సీసీ వస్తుంది. అండ్ ఫోర్ సిలిండర్ వస్తుంది అనమాట. దీనికి 4 సిలిండర్ వస్తుంది. సో హెడ్ ల్యాంప్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. స్టెప్నీ కూడా బాగానే ఉంది. అంటే స్టెప్నీ టైర్ల గురించి చెప్పాను కదా, కొంచెం తక్కువ. సో రివర్స్ సెన్సార్ ఉంది, రివర్స్ కెమెరా కూడా ఉంది. దీనికి కనబడుతుంది కదా కెమెరాలో. సో ఇలా 3 వెహికల్స్ చూసారు కదా. ఈ 3 వెహికల్స్ డీటెయిల్స్ అయితే కింద ఉన్న నెంబర్ ఉంది కదా, మా వాళ్ళకి ఫోన్ చేయండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ కానీ ఎలా తీసుకోవాలి ఏంటనేది మా ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూసిన వాళ్ళందరూ చిన్న లైక్ అండ్ షేర్ చేసి, అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తే రోజు ఒక 3-4 వెహికల్స్ మీ ముందుకైతే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.